అనగనగా ఒక అందమైన పచ్చటి గ్రామం. ఆ గ్రామంలో రాము అనే మంచి బాలుడు ఉండేవాడు. అతనికి చిన్న వయసులోనే సహాయం చేయడమంటే చాలా ఇష్టం. రాము రోజు ఉదయం స్కూల్కి సంతోషంగా బయల్దేరేవాడు. ఒకరోజు స్కూల్కి వెళ్తూ రోడ్డు పక్కన గాయపడిన ఒక చిన్న కుక్కను చూశాడు. అది బాధగా మూలుగుతోంది. మిగతా పిల్లలు నవ్వుతూ అల్లరి చేస్తూ వెళ్ళిపోయారు. కాని రాము ఆ కుక్కను చూసి చాలా బాధపడ్డాడు. వెంటనే తన టిఫిన్లో ఉన్న రోటీ తీసి ఆ కుక్కకి ప్రేమగా పెట్టాడు. ఆ కుక్క పేరు బంగారంగా పెట్టుకున్నాడు. తర్వాత ఇంట్లోనుంచి తెచ్చుకున్న చిన్న బాటిల్ నీళ్లు ఇచ్చి ఆ కుక్కను మెల్లగా చెట్టు కింద సేదతీరనిచ్చాడు. కొన్ని రోజుల తరువాత ఆ కుక్క బంగారానికి గాయాలు తగ్గి పూర్తిగా ఆరోగ్యంగా అయింది. అది చాలా బలంగా ఉల్లాసంగా తయారైంది. ప్రతిరోజు రాము స్కూల్కి వెళ్లేటప్పుడు బంగారం చాలా దూరం దారి మొత్తం వెంబడించేది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు రాము చెరువుగట్టు దగ్గర కాలు జారి కింద పడబోతుండగా బంగారం వేగంగా పరిగెత్తుకు వచ్చి అతని బట్టను గట్టిగా పట్టుకొని కాపాడింది. రాము తన ప్రియమైన స్నేహితుడిని ముద్దు పెట్టుకుంటూ నవ్వుతూ చెప్పాడు. మంచి మనసుతో చేసిన పని ఎప్పటికైనా తిరిగి మనకే మంచి చేస్తుంది.